హలో అండి. ఇది చూసారా? తెల్ల గలిజేరు పునర్నవ అంటారనమాట దీన్ని. ఇది అసలు హెల్త్‌కి చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్‌కి. పునర్నవ అంటే న్యూ సెల్స్‌ని, కొత్త కణాలని ఉత్పత్తి చేస్తుందంట బాడీలో. అంటే రిపేర్స్ చేస్తుంది. సో, చాలా మంచిది. మా అమ్మ చెప్పింది తెల్ల గలిజేరు చాలా మంచిది. చూసారా? ఇందులో ఎర్ర గలిజేరు కూడా ఉంది. ఇలా కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గలిజేరు, తెల్లగా ఉంటే తెల్ల గలిజేరు. ఎర్ర గలిజేరు కంటే తెల్ల గలిజేరులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో, అసలు ఇది చాలా రేర్గా దొరుకుతుంది. విలేజెస్లో దొరుకుతుంది, బట్ అసలు అది కూడా చాలా రేర్ అండి. ఇది నేను చాలా రోజులు వెతికాను దీనికోసం. ఎర్ర గలిజేరు అయితే ఎక్కడ పడితే అక్కడ మొలిచేది. అయితే నేను జాయిన్ అయిన స్కూల్లో, నేను జాబ్ చేస్తున్న స్కూల్లో చాలా ఉండేదన్నమాట. అక్కడ ప్లే గ్రౌండ్లో నేను కొన్ని సీడ్స్ తెచ్చుకొని వేసుకున్నాను. అవన్నీ పోయాయి, కానీ ఇందులో చూడండి, ఇది ఒక్కటే మొక్క, మొత్తం ఇదంతా ఒకటే మొక్క. అసలు ఎంత హెల్దీగా వచ్చిందంటే, ఇది ఎందుకు ఇంత హెల్దీగా ఉందంటే, ఇందులో నేను కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఆ పాట్లో పడినట్టుంది. నేను అసలు వేయలేదు యాక్చువల్గా. మీకు చూపిస్తాను. ఇంకొక పాట్లో ఉన్న ప్లాంట్ ఇది చూసారా? ఇది పెద్ద టబ్బు, కానీ దీని ఆకులు చూడండి, చిన్నగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి. అంత హెల్దీగా లేవు. కానీ అది చూడండి, చూసారా? దీని ఆకులు చూడండి, అసలు ఎంత హెల్దీగా ఉన్నాయంటే, అసలు నేను ఇది ఎప్పుడు తినలేదు. అమ్మ చెప్పింది ఇది చాలా మంచిది హెల్త్కి అనేసి. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్లో గూగుల్ చేసి చూశాను. సో, ఈరోజైతే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు. ఓకే, బాయ్ అండి.